అమ్మా అమ్మా నేను అమెరికాకి వెళ్ళట్లేదు. అంతేనా? అంతే. కసితో ఆవేశంతో ఏమన్నా? అమ్మా నాకు అవన్నీ తెలియదు కానీ నాన్న అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా. అప్పుడైనా ఈ ప్రజలు నాన్నని క్షమిస్తారమ్మా? క్షమిస్తారా? నిన్ను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు. ఏంటిది? నీ డబ్బేగా సార్. 10 రూపాయల కోసం మర్డర్లు చేసుకుంటున్నారు సార్. అలాంటిది నేను అడిగానన్న నమ్మకంతో 10 కోట్లు తిరిగిచ్చారు సార్. నా ప్రాణం మీ సార్. ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. ఎన్ని పడ్డాను సార్. మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అడ్డమైన వెదవులకి లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్. ఆఖరికి మీ నాన్నగారికి కూడా. సార్ మన సమాజంలో నిజాయితీ గల వాళ్ళు లేరు సార్. ఉన్నదంతా జంతువులే. వేటాడుతున్నారు, పీక్కు తింటున్నారు. మనం మారుద్దామా? ప్రయత్నిద్దామా పోనీ? అలీ, మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. సార్ గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి. అది 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్తారు సార్. కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు సార్. అలీ, నువ్వు నా దగ్గర పని చేస్తావా? సార్ ట్యాంక్ బండ్లో దూకమన్నా దూకుతాను సార్. నా ప్రాణం మీది. ఏం పని సార్? అలీ, నేను సీఎం అవుదాం అనుకుంటున్నా. నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ, నా సెక్రటరీ. ఇది ఎవరికి తెలియకూడదు. వాటర్ తాగుతావా? చాలా పెద్ద న్యూస్. నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను, కానీ దిస్ ఇస్ టూ గుడ్. నా బాస్ గారు జుట్టు పీక్కొనే చచ్చిపోతాడు. నాకు ప్రమోషన్ గ్యారంటీ. చూడమ్మా, నీ పేరేంటన్నా? రత్న. రత్నప్రభ. చూడు రత్న, ఈ న్యూస్ పబ్లిక్ కాదు. ఈ విషయం కానీ హింట్ కానీ సీక్రెట్గా ఉంచాలి. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలా? కుదరదు. అసలు సైలెంట్గా ఉండడం మా బ్లడ్లోనే లేదు. అది కాదు రత్న, నీకెంత కావాలో చెప్తే. రత్నప్రభని కొంటారా? నేను మీడియాలో పనిచేస్తున్నాను, పాలిటిక్స్ కాదు. పోనీ గిఫ్ట్ అనుకో. చూడు, ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు. జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో, రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో. నీకేం కావాలో చెప్పు. నేను అర్జున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చూడు రత్న. చూడు రత్న, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సొసైటీలో చైతన్యం లేదు. హలో, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు. యువకులు నిద్రపోతున్నారు, రాజకీయ నాయకులేమో దోచుకు తింటున్నారు. అసలు నీలాంటి అమ్మాయిలకి భద్రతే లేదు. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు మేక్ ఎ లిటిల్ చేంజ్. అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు నాకు సహకరించాలా లేదా? నాకేంటి అర్జున్? ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు. అలాంటి దేశానికి నేనెందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి? మాకు డైలాగ్స్ వచ్చలే. ఓకే, జోక్స్ అపార్ట్. నీకు నా గురించి ఏం తెలుసు? నేను అలాంటి ఉన్నావు, తాగుబోతున్నావు, తిరిగిపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ అర్జున్, సీఎం కొడుకు పందైనా నాకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకే కాదు, ఈ దేశంలో ఏ ఆడపిల్లకైనా ఓకే. కానీ నాకు ఓకే కాదు కదా. కానీ అర్జున్, నీకు చాయిస్ లేదు కదా, అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది. సరే సరే, టెన్షన్ పడుకు. నేను ఒక ఐడియా చెప్తా. మనం ఇద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం. నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం, ప్రొవైడర్ ఇద్దరికి ఓకే అయితే. అంటే సీఎంని నేను ఫుల్గా పటాయిస్తానమాట. పడ్డావంటే పెళ్ళి, లేకపోతే 50 crores ఇవ్వాలి. దగ్గర సెటిల్ చేసేద్దాం. ఓకే, చూడు రత్న, ఒక 5 లక్షలు ఇస్తాం. నేను సీఎంతో మాట్లాడుతున్నాను,
నీతో కాదు. చెప్పు అర్జున్. హే ఫీల్ అవుకు. నేను పటాయిస్తే పన్నోడు ఇప్పుడు దాకా పుట్టలేదు. దుప్పటి దాటే నీ 50 crores ఎక్కడికి పోవు, నీ దగ్గరే ఉంటాయి. నాకు 3 పోర్ట్ఫోలియోలు కావాలి. ఇప్పుడున్నది ఒకటే కదా. చూడండి ధనంజయ్ గారు, మీరు సీఎం అవుతున్నారు. ఎందుకు ఏంటి మీ అర్హత ఏంటని నేను అడిగానా? లేదే. నాకు కావాల్సిందని అడిగాను. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఏంటి బాగా తయారయ్యావు? గుడికి వెళ్ళి వచ్చాను. బొట్టు అలీ, జ్యోతి అపార్ట్మెంట్స్కి వెళ్ళు, హనుమాన్ గుడి దగ్గర. ఓకే. నీ పేరుని అర్చన చేయించాను. నీ గోత్రం తెలీదు ఏంటి? జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడే. ఎంత తెల్లగా ఉన్నాయి నీ కాళ్ళు. హృతిక్ రోషన్ టైప్లో. ఎప్పుడో బస్ ఎక్కడాలు, బురదలో తిరగడాలు లాంటివి ఉండవు కదా. అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో. రాత. నా కాళ్ళు కూడా బాగుంటాయి. అంటే ఇప్పుడు చూడలేవనుకో, కొంచెం కమిట్మెంట్ వేస్తే చూపిస్తా. ఇప్పటికీ నడుమే సూపర్. అసలు నువ్వు నోర్మోయవా? అయ్యో ఏమి నవ్వో, ముత్యాలే. 3 పోర్ట్ఫోలియోలు కావాలి అంతేగా? 1,000 కోట్లు క్యాష్. ప్రాజెక్టులు సెజలు అప్రూవల్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ మామూలే కదా మునిస్వామి, ప్రత్యేకంగా చెప్పాలేంటి? ఆడు సీఎం అవుతున్నాడు, 10 కాలాల పాటు ఆడి సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా దీవించు. ఎవరా? కంగ్రాచులేషన్స్ ధనంజయ. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు హే అర్జున్, నేను రానా? నో. నీ బాస్ నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండమని. అలాగే మేడం, అలాగే. నీకెలా తెలుసు బాస్? లంగోటి యార్. మరి సార్ అంటున్నావు? అమ్మా, నాకున్నది ఒకటే బ్రెయిన్, ప్లీజ్. ఏం లేదయ్యా, పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చాడు, ఏదో మర్యాదగా కలుద్దామని వచ్చాను. జస్ట్ లంచ్ మీటింగ్, రాజకీయాలు ఏం మాట్లాడలేదే. అలీ సార్, అవని పిలుద్దాం సార్. ఏంటి? కోపం వస్తే నోరు జారుతుందేమో, అసలు ఎఫ్ఎం పిల్ల. హలో, రా. ధనంజయ్ సీఎంగా ఓకేనా సార్ మీకు? ఆయనకేం తక్కువయ్యా, యువకుడు, జోష్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. మా సపోర్ట్ ఈయనకి. రత్న, మా రత్నలా ఉందే. అమ్మా అమ్మ వెళ్ళిపోండి. ఆగు, వస్తున్నా. ఆవిడ అలా లేదే. చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఏ? ఎవర్రా మీరు? అయ్యో, మా అమ్మ గుద్దితే ఎగిరిపోతారు. వెళ్ళండి పో. ఆగమంటుంటే ఎవర్రా సార్, మీరు? కారు ఎక్కండి సార్. అరే, అలా చూసి పారిపోతారేంటి? అమ్మా, వెళ్ళండి. ఆగండ్రా, నాకు దొరకండి. మీ ప్రాణాలు తీసేస్తారు. పెద్దవాళ్ళారా? వదలవే. సిగ్గులేదు నీకు? పద, కూర్చో. ఎవడేవాడు? నేను చెప్పను. చూసారా చూసారా చూసారా, ఎవరితోనో పట్టపగలు కార్లో వచ్చింది. వాడు ఎవడని అడుగుతుంటే చెప్పడం లేదు. తల్లికిచ్చే మర్యాద ఇదేనా? మీరందరూ వింటున్నారా? అందరూ చూస్తున్నారు. కొంచెం నోట్ పుస్తావా? ఆయనే బతికుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవా? బొత్తిగా తల్లంటే దీనికి అసలు మర్యాదే లేదు. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డానే. సీఎం కొడుకమ్మ వాడు, నా ఫ్రెండ్.
ఇదిగోరా క్యాష్. ఇదిగో బ్యాగ్లో కూడా ఉంది. కొబ్బరితో డబ్బు 2-3 రోజుల్లో సెటిల్ చేస్తాను. నేనే తీసుకుంటాను. పక్కనే మనకు కొంచెం ఉందిలే. ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా? ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు, సరేనా? చెప్తలే మాయ, కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఇంకా మన ధనుగాడికి లైన్ క్లియర్ అయినట్టేగా? దాదాపు అయిపోయినట్టే, కాకపోతే కొంచెం అపోజిషన్ ఉంది. ఎవరు మాయ? మన డిప్యూటీ హోము, వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది. చెక్ పెట్టేస్తాంలే. ఇంకా వాళ్ళ పదవులు అవుటేగా? అంతేగా, తోగాడించారు. రే, ధను కాల్ చేస్తాడు, ఇవాళ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు, నేను రమ్మన్నాడు. ఎందుకులే మాయ, నేను రానులే. నాకు పెద్ద మూడ్ లేదు, అమ్మ కూడా ఒకతే ఉంది. తెలుసులేరా, చెప్పమన్నాడు, చెప్పాను. పోనీ ట్రై చేయి, నీకు కాస్త రిలాక్సింగ్ ఉంటుందిగా. ఎవరెవరు వస్తున్నారు మావయ్య? పార్టీ మనుషులు, సపోర్టర్స్, ఫ్రెండ్స్ అందరూ. సరే మరి నేను బయలుదేరుతున్నాను. సరే మాయ. మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు, కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే. ఈ క్యాష్ జాగ్రత్త. వస్తాను. అలాగే మాయ.